హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ స్మార్ట్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఈ వీడియోలోని సింపుల్గా గాజు బాటిల్తోని డెకరేషన్ ఎట్లా చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి. మనం ప్లాస్టిక్ బాటిల్ని కానీ గాజు బాటిల్ని కానీ వేస్ట్ చేయకుండా ఇట్లా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. కష్టమేం కాదు, చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇట్లా డెకరేషన్ చేసుకోవడం అనేది. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇట్లాంటి గ్లాస్ బాటిల్ని తీసుకోవాలి. గ్లాస్ అయినా లేకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ని అయినా తీసుకోవచ్చు. ఇట్లాంటి గ్లాస్ బాటిల్ని తీసుకొని కలర్ వేసేసుకోవాలి. నేను వాటర్ ప్రూఫ్ కలర్స్ అండి ఇవి. ఇలాంటి కలర్ని వేసేసుకోవాలి. వైట్ కలర్ అనే కాదు, ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రష్తో కానీ లేకుంటే స్పాంజ్తో కానీ ఈ గ్లాస్ బాటిల్ మొత్తానికి వైట్ కలర్ని వేసేసుకోవాలి. ఇట్లా కలర్ వేసుకున్నాక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇది డ్రై అనేది అవుతుంది. ఇట్లా డ్రై అయిన తర్వాత ఒక కలర్ పేపర్ని తీసుకోవాలి. కలర్ పేపర్ని 4 సైడ్లు కూడా 2 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి పేపర్ అనేది. ఇట్లా కట్ చేసుకున్న ఈ పేపర్ని తీసుకొని మిడిల్లోని ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఎట్లా చేస్తున్నానో అట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. మిడిల్లోని ఫోల్డ్ చేసేటప్పుడు ఇట్లా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నానో ఫ్లవర్ కోసం అట్లా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్లవర్ అనేది చాలా అందంగా వస్తుంది. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది. ఇట్లానే అన్ని ఫ్లవర్స్ని చేసేసుకోవాలి. మనం ఎన్ని డెకరేషన్ చేయాలనుకుంటున్నామో గాజు బాటిల్కి అన్ని ఫ్లవర్స్ని చేసేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ఫ్లవర్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత షేప్ని సిజర్తోని చాలా స్లోగా కట్ చేసుకోవాలి. దీన్ని సిజర్తో కట్ చేసుకోవాలి.